హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయాన్నే లేసేసి ఇల్లు తుడిచేసి బయట తుడిసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మనం మార్నింగే లేచి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తాను కాబట్టి ఊడిచేసాను. ఇంకా టిఫిన్ వచ్చేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా లెమన్ రైస్ మీ అందరికీ తెలిసిందే, ఈజీగా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను పల్లీలు కంపల్సరీ వేస్తాను, పల్లీలు లేకపోతే లెమన్ రైసే చేయను. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్ అయితే తీసి పెట్టేసుకొని ఇంకా కొంతమంది రసం పోసి పోపులో చేస్తారు, నేను రైస్లో పెడతాను. చూడండి, ఇంకా మన పల్లీలు అయితే వేగిపోయాయి. ఇంకా పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఆనియన్ కూడా వేస్తారు, నేనైతే వేయను. ఇంకా కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం అట్లా కలుపుకునేసి ఇంకా కొంచెం పసుపు వేసుకొనేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, సరిపోకపోతే రైస్లో కూడా వేస్తాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టాను రైస్. ఇంకా కొంతమంది నైట్ అన్నంతో కూడా చేస్తారు, నేను లెమన్ రైస్ నైట్ అన్నంతో చేయను. ఇట్లా లెమన్ రైస్కి అప్పటికప్పుడే వేడిగానే చేస్తాను. ఇంకా రైస్ వేసి బాగా కలిపేసుకున్నా. ఇంకా లెమన్ అయితే పిండి వేసుకుంటున్నానండి. నేను ఒక 1.5 లెమన్ అయితే పిండాను. 1.5 లెమన్ అయితే మనకు కరెక్ట్గా పులుపు, అంత పులుపు కాకుండా అంత ఫ్లేవర్ బాగుంటుంది టేస్టు. ఇంకా ఏంచి పెట్టుకున్న పల్లీలు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుని అది కావాలంటే లాస్ట్ ఉప్పు సరిపోలేదు, నేను వేసాను. అంతేనండి, సింపుల్గా లెమన్ రైస్ టేస్టీగా చాలా బాగుంటుంది. మొన్న నేను ఊరి దగ్గర నుంచి పండు మిరపకాయ పచ్చడి తెచ్చాను, ఊరగాయ. ఇంకా అది వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అందుకే ఇంకా చట్నీ ఏం చేయలేదు. ఇంతేనండి నా వీడియో. మీకు కానీ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటా. బాయ్ బాయ్.